హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం రియల్మీ 9 Pro ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. ఆల్రెడీ మన ఛానల్లో చూస్తే రియల్మీ 9i అలాగే రియల్మీ 9 Pro Plus ఈ రెండు మొబైల్ ఫోన్స్ అన్బాక్స్ అయితే చేసాం. సో ఇది రియల్మీ 9 సిరీస్లో వచ్చే మూడో మొబైల్ అనమాట. సో ఇది కూడా మనకి 5Gతోనే వస్తుంది. సో మొబైల్ బాక్స్ అయితే చూడొచ్చు. ఇంతకుముందు 9 Pro Plus మనం అన్బాక్స్ చేసాం కదా, సేమ్ అదే మాదిరిగా అయితే మనకి బాక్స్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ అయితే వీళ్ళు తీసేశారు. సో ఇది మనకి 8GB 128GB వేరియంట్. ఇందులో మనకి బేస్ వేరియంట్ 6GB 128GBతో వస్తుంది. దాని ప్రైస్ చూస్తే మీకు 17,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ కనుక చూస్తే మనకి స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. ఇవి మనం అన్బాక్స్ చేస్తూ కూడా తెలుసుకోవచ్చు. ఇక కలర్ వేరియంట్ సన్ రైజ్ బ్లూ అని చెప్పేసి అయితే రాసింది. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. బూమ్. సో ఈ బాక్స్లో ఏముంటాయి మనకు తెలిసిందే కదా. సో ఒక బ్యాక్ TPU కేస్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, క్విక్ గైడ్, సేఫ్టీ గైడ్, అలాగే సిమ్ ఎగ్జెక్టర్ పిన్ ఇవైతే ఇందులో ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. బాగుంది కలర్, కానీ ఈ కలర్ ఏం కొత్త కాదు రియల్మీకి. సో రియల్మీ ఈ కలర్ ఇంత ముందు ఆల్రెడీ తీసుకొచ్చింది. బాగుంది, కాకపోతే పక్కన పెడదాం, చూద్దాం తర్వాత. మొబైల్ అయితే కొంచెం వెయిట్ అనిపిస్తుంది. వెయిట్ కూడా చూద్దాం ఎంత ఉందో. ఇంకా ఇక్కడ మనకి ఒక ట్రావెల్ అడాప్టర్ అయితే ఉంది. ఇది మనకి 11 volts 3 ఆంపియర్ అంటే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ట్రావెల్ అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది. సో మొబైల్ కూడా మనకి 33 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఫైనల్ గా చూస్తే ఇక్కడ మనకి టైప్ సి కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే బాక్స్ లో ఉన్నాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మొబైల్ చూద్దాం. సో ఇంకా మొబైల్ అయితే చూడొచ్చు. ఇది మనకి సన్ రైజ్ బ్లూ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫింగర్స్ ని ఓకే అట్రాక్ట్ ఏం చేయట్లేదు, పెద్ద అయితే తెలియట్లా. బ్యాక్ కేస్ వేసి చూద్దాం, లుక్ ఏమైనా పాడవుతుందేమో. ఓకే, బ్యాక్ కేస్ వేస్తే మనకి లుక్ అయితే కొంచెం మారుతుందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ బ్యాక్ కేస్ కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అయితే లేదు, లైట్ గా మీకు గ్రేయిష్ అయితే ఉంది. గ్రే అనాలా బ్లాక్ అనాలా. ఇంకా అలాగే వెయిట్ కూడా కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది. వెయిట్ చూద్దాం ఎంత ఉందో. 200 grams అయితే వెయిట్ ఉంది. ఇక మొబైల్ బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే ఇదంతా మనకి ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఇక మొబైల్ కి రైట్ సైడ్ చూస్తే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అలాగే పవర్ బటన్ అయితే కనిపిస్తుంది. టాప్ లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి, అలాగే సిమ్ స్లాట్ అయితే ఉంది. ఇక సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు 2 సిమ్ కార్డులు మీరు అట్ ఎ టైం యూజ్ చేయగలరు, లేదంటే ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు మీరు అట్ ఎ టైం అయితే యూజ్ చేయగలరు. ఇంకా బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి డిస్ప్లే అయితే ఉందన్నమాట. డిస్ప్లేకి టాప్ లో వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ పంచ్ హోల్ అయితే కనిపిస్తుంది. ఇక మొబైల్లోని స్పెక్స్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి Android 12తో Realme UI 3తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ కూడా జనవరి నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. అప్డేట్ వచ్చింది ఏమో చూసాను, బట్ అసలు ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఇక బ్లోడ్వేర్ విషయానికి వచ్చరికి యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండే బ్లోడ్వేర్ అయితే మీకు ఇందులో కనిపిస్తూ ఉంటుంది. సో వద్దనుకుంటే వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా అయితే చేసుకోవచ్చు. అలాగే డైల్ ప్యాడ్ మెసేజెస్ వచ్చేసరికి మీకు స్టాక్ ఆండ్రాయిడ్ యాప్స్ అయితే వస్తాయి. అంటే మీకు కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే బిల్ట్ ఇన్ అయితే ఉండదు. ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే మనకి Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6nm Dual 10 ప్రాసెసర్ అనమాట. GPU చూస్తే Adreno 619 ఈ GPU అయితే ఉంటుంది. ఈ మొబైల్ లో మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఫీచర్ కూడా అయితే ఉంది. అంటే మీరు గేమ్స్ ఎక్కువగా ఆడేటప్పుడు మీకు మొబైల్ హీట్ ఎక్కకుండా అయితే చూసుకుంటుంటుంది. మనకి ఈ ప్రాసెసర్ గేమింగ్ కి పర్వాలేదు, బాగానే హ్యాండిల్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఇందులోని స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మీకు UFS 2.2తో వస్తే ర్యామ్ టైప్ LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది. ఇక అలాగే ఈ మొబైల్లో మీకు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది, అంటే వర్చువల్ ర్యామ్ అనమాట. ఇది మీకు 5GB వరకు అప్ టు వీలైతే అందిస్తున్నారు. మొబైల్లో వచ్చేసరికి 8GB ఉంది కదా, సో ఈ 5GBతో కలిపితే మీకు 13GB వరకు ర్యామ్ అవుతుంది. ఇక మొబైల్లోని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మీకు 6.6 inches ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. ఈ డిస్ప్లే మీకు 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే వైడ్ 1 L1 సపోర్ట్ కూడా అయితే ఈ డిస్ప్లేకి ఉంటుందన్నమాట. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ ని మీరు హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక అలాగే ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్ గా వీళ్ళు ఏ గ్లాస్ వాడారా అనేది అయితే వీళ్ళు ఏం చెప్పలేదు. అంటే డ్రాగన్ టెల్ వాడారా లేకపోతే కార్నింగ్ గొరిల్లా వాడారా అనేది అయితే ఎక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఇంకా మనకి డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఇది చెప్పాను కదా, AMOLED డిస్ప్లే కాదు, IPS LCD డిస్ప్లే అయినప్పటికీ మీకు క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగుందని చెప్పొచ్చు. ఇక స్పీకర్ అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి మీకు ఇది స్పీకర్ అవుట్పుట్ లౌడే ఉంది, కానీ స్టీరియో సపోర్ట్ అయితే మీకు ఇందులో ఉండదు. అంటే డ్యూయల్ స్పీకర్ అయితే ఏమీ లేదు. అలాగే మీకు ఇందులో డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే మీకు స్పీకర్ అవుట్పుట్ వచ్చేసరికి పర్వాలేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక అలాగే ఈ మొబైల్లో వీళ్ళు 3.5 ఆడియో జాక్ ని అయితే రిమూవ్ చేయలేదు. నేను ఇందులో ఒక ఫీచర్ అయితే చూసాను రియల్మీ ల్యాబ్ లో, డ్యూయల్ మోడ్ ఆడియో మీద టెస్ట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. డ్యూయల్ మోడ్ ఆడియో అంటే మీ పార్ట్నర్ గానీ లేకపోతే మీ ఫ్రెండ్ గానీ ఉన్నారనుకోండి, తను బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇద్దరు కలిసి ఒకే సాంగ్ వినడం లేకపోతే ఒకే మూవీని చూడడం అయితే చేయవచ్చు. ఇటువంటి ఫీచర్ అయితే ఉంది. అలాగే మీకు హెడ్ ఫోన్ జాక్ కూడా ఐరిస్ ఆడియో సర్టిఫైడ్ అయితే
వస్తుంది. ఇక కెమెరాస్ విషయానికి వచ్చేసరికి మీకు రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8 తో వస్తే సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2 తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4 తో వస్తుంది. ఇది మైక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అపర్చర్ 2.1 తో అయితే వస్తుంది. ఇక కెమెరాలోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు నైట్ మోడ్ అయితే ఉంది. నైట్ మోడ్లో మీరు ఫొటోస్ తీస్తే మీకు ఇక్కడ చూపిస్తున్నానుగా ఇటువంటి క్వాలిటీ అయితే వస్తున్నాయి. మరీ అద్భుతంగా ఉన్నాయని చెప్పలేను కానీ ఉన్నంత వరకు మీకు నాయిస్ని అయితే రిడెక్ట్ చేసి సో నైట్ కండిషన్లో ఫొటోస్ని అయితే తీయగలుగుతుంది. ఇక కెమెరాలో మీకు స్ట్రీట్ అని చెప్పేసి ఒక ఫీచర్ని అయితే వీళ్ళు కొత్తగా అయితే తీసుకొచ్చారు. రీసెంట్గా మనం 9 Pro Plus లో కూడా ఈ ఫీచర్ని అయితే చూసాం. మీరు ట్రావెలర్స్ అయితే మీకు ఈ ఫీచర్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్స్పోజర్ ఫిల్టర్స్ సో వీటిని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రీట్ మోడ్ లో మీరు ఫొటోస్ తీస్తే రా ఫార్మాట్ లో కూడా ఫొటోస్ అయితే తీయవచ్చు. అంటే అడోబ్ లైట్ రూమ్ ఉంటుంది కదా, అందులో పెట్టి ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. వీడియోస్ లో బ్యాక్ కెమెరా కానివ్వండి, ఫ్రంట్ కెమెరా కానివ్వండి యూజ్ చేసి మీరు 1080p లో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. మరి బ్యాక్ కెమెరాకి వీళ్ళు ఎందుకు 4K ఇవ్వలేదో తెలియదు. మేబీ అప్డేట్ రూపాన్ని ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఇక అలాగే మీరు వీడియోస్ లో కానీ ఫొటోస్ లో కానీ 6x వరకు జూమ్ చేసి క్యాప్చర్ చేయగలరు. ఇక ఎక్స్ట్రా ఫీచర్స్ లో చూస్తే ప్రో, పనో, అల్ట్రా మైక్రో, ఫిల్మ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వ్యూ వీడియో, టెక్స్ట్ స్కానర్, స్టారింగ్ మోడ్, టిల్ట్ షిఫ్ట్ ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు ఇందులో ఫిల్మ్ అని ఒక కొత్త మోడ్ని అయితే యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మీకు వీడియో రికార్డింగ్ అప్పుడు సో స్టెబిలైజేషన్ అలాగే కొన్ని కస్టమైజ్ చేసుకునే ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ ఎలా తీయాలనుకుంటారో వీళ్ళకి వచ్చేసరికి ఈ కస్టమైజ్ అయితే ఉపయోగపడుతుంటుంది. అలాంటి ఒక ఫీచర్ని అయితే మీకు కెమెరాలో ఇచ్చారు. ఇంకా ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ని అయితే మీకు చూపిస్తున్నాను. సో చూడండి. ఇక ఈ వీడియో వచ్చేసరికి నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో అంటే ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఫ్రంట్ కెమెరాతో మీరు వీడియో రికార్డ్ చేసినట్టయితే ఎంత వైడ్ అయితే వస్తుంది. మీరు ఇప్పుడు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ మీకు వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది అనేది అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో అంటే ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మీకు స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది, అలాగే ఇంటర్నల్ మైక్రోఫోన్ ఎలా పనిచేస్తుంది, వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను జూమ్ చేస్తాను. ఇక్కడ మీరు 6x వరకు జూమ్ చేసి వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. సో జూమ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు ఆటో ఫోకస్ చూద్దాం ఎలా తీసుకుంటుందో. ఓకే 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 ఇంకా ఈ వీడియో నేను డ్యూయల్ వ్యూ మోడ్తో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా మీరు ఎట్ ఏ టైం రికార్డ్ అవ్వడం అయితే ఇక్కడ గమనించవచ్చు. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి నేను ఫిల్మ్ మోడ్లో అయితే రికార్డ్ చేస్తాను. సో ఫిల్మ్ మోడ్లో మీకు స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా అయితే ఉంది. ఇక్కడ మీకు వీడియో స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందనేది అయితే జడ్జ్ చేయొచ్చు. ఇక్కడ మీరు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓఐఎస్ని అలాగే షటర్ స్పీడ్ని కస్టమైజ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్లోని బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మీకు 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఈజీగా ఎంత లేదన్నా 1 అవర్లో ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. సో మీకు హెవీ బ్యాటరీ బ్యాకప్ కావాలన్నా సరే మీకు ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది మీరు ఎంత హెవీగా యూజ్ చేసినప్పటికీ. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి టోటల్ సెన్సార్స్ 22 సెన్సార్స్ అయితే ఉన్నాయి. పర్వాలేదు, కావాల్సిన అన్ని సెన్సార్స్ని అయితే వీళ్ళు ఇచ్చారని చెప్పాలి. ఇక ఫింగర్ ప్రింట్ అలా ఫేస్ అన్లాక్ విషయానికి వచ్చేసరికి యాజ్ యూజువల్ రియల్మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా స్పీడ్గా అయితే మీకు ఫింగర్ ప్రింట్ తీసుకుంటుంది. దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వీళ్ళు అందించారు. అలాగే ఫేస్ అన్లాక్ కూడా అంతే స్పీడ్గా అయితే ఓపెన్ అవుతుంది. ఇక ఈ మొబైల్లోని ప్లస్ల గురించి మాట్లాడుకుంటే రియల్మీ అప్ టు డేట్ మీకు అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంది. 5GB వరకు మీకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో, బ్లూటూత్ 5.1తో అలాగే 5G 11 బ్యాండ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. 3.5 ఆడియో జాక్ అయితే వీళ్ళు రిమూవ్ చేయలేదు. 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ బ్యాక్ కేస్ అలాగే స్క్రీన్ గార్డ్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఈ మొబైల్లోని ప్లస్ అని చెప్పాలి. ఇక మైనస్ విషయానికి వస్తే మొబైల్ ఈ బడ్జెట్ లో చూసుకుంటే మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ లేదు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు, FM రేడియో ఇవ్వలేదు. మన ఇండియా వేరియంట్ వచ్చేసరికి NFC సపోర్ట్ కూడా అయితే లేదు. అలాగే LCD డిస్ప్లేతో వస్తుంది, MOLED కాదు. ఇక ఫైనల్ గా వచ్చేసరికి నోటిఫికేషన్ LED లేదు. యాక్చువల్గా ఈ మధ్య వచ్చే చాలా మొబైల్స్ కి నోటిఫికేషన్ LED అయితే తీసేస్తున్నారు. కాకపోతే మీలో కొంతమంది అడుగుతున్నారు, అన్న ఈసారి అన్బాక్స్ చేసేటప్పుడు నోటిఫికేషన్ LED గురించి కూడా చెప్పని. యాక్చువల్గా ఆ ఫీచర్ అయితే మీకు ఇందులో లేదు. ఇక ఈ మొబైల్ ప్రైస్ మీకు బేస్ వేరియంట్ 17,999 రూపాయల ప్రైస్ అయితే ఉంది. మరి కార్డ్ ఆఫర్లు ఇలాంటి అయితే వీళ్ళు ఇంకా ఏం ప్రకటించినట్టుగా లేరు. ఒకవేళ కార్డ్ ఆఫర్లతో వస్తే మీకు ఈ మొబైల్
మంచిది అని చెప్పొచ్చు. లేదు కార్డ్ ఆఫర్ లేకుండా మీరు రియల్మీ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటున్నారు, అది కూడా 5G సపోర్ట్తో, క్వాల్కామ్ ప్రాసెసర్తో, అలాగే నేను చెప్పిన ప్లస్లన్నీ మీకు ఓకే అనుకుంటే అక్కడ కూడా మీరు ఈ ప్రైస్ పెట్టి మొబైల్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ 9 Pro అన్బాక్సింగ్తో పాటు క్విక్ రివ్యూ కూడా తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.